ప్రభుత్వ రంగంలో మెడికల్ సీట్లని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని బతిన్లాడే రోజులు చూసాం. మాకు అక్కర్లేదు పొమ్మంటున్న దరిద్రాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఏదైతే రాష్ట్రానికి వచ్చినటువంటి మెడికల్ కళాశాలల్ని వదిలేసి, మెడికల్ సీట్లను వదిలేసిన దౌర్భాగ్యం ఒక ఎత్తు అయితే, చివరికి బలవంతంగా అంటే ప్రైవేట్‌కి ఇచ్చి పడేస్తండి పీపీపీ పేరుతో. బలవంతంగా మేము కూడా డబ్బులు కట్టాం కాబట్టి ఇది ప్రైవేట్ చేయడానికి వీల్లేదురా నాయన అని చెప్పేసి అటు మన్యం దగ్గరది, ఇక్కడ పిడుగురాళ్ళది ఈ 2 కాలేజీలకు మాత్రం ప్రైవేటీకరణకి పీపీపీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే అవన్నా బాగు చేసుకోవాలి కదా. వాటిట్లలో సీట్లు పెంచుకోవాలి కదా. 100 సీట్లు ఇవ్వడానికి ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే చేస్తే దానికి తగిన వస్తువులు సమకూర్చకుండా 2.5 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. అంతకుముందే 90% పూర్తి చేశారు, వీళ్ళు 10% పూర్తి చేశారు. ఈ 10%లో కూడా అసలైంది పూర్తి చేయలేదని తేలుతోంది. 100 సీట్లు ఇచ్చిన ఎన్ఎంసి చివరికి 50 సీట్లకి తగ్గించింది. ప్రభుత్వ రంగంలో కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం, కానీ రాష్ట్రానికి 150 మెడికల్ సీట్లు రాగలిగినటువంటి దాన్ని చివరికి ఇలాంటి దిగజారుడు స్థితికి తెచ్చుకున్నాం. ఇంత నిర్లక్ష్యం ఏంటో అర్థం కాని పరిస్థితి.